Namaste dear students, welcome to our video lesson. In this video, we are going to learn the uses of to be. To be ఇది ఎక్కడొస్తుంది అంటే సెంటెన్సెస్లో ఏ రకంగా యూస్ చేస్తాం అనేది ఈరోజు లెసన్లో నేర్చుకుందాం. ఫస్ట్ యూసేస్ బీ ఫామ్ అంటే ఉండడం. బీ ఫామ్ అంటే ఆల్రెడీ మనం బిగినింగ్లోనే నేర్చుకున్నాం. బీ ఫామ్ అంటే ఉండటం. ఉండటం అనే మీనింగ్తో మనం టు బీని యూస్ చేస్తాం. ఇక్కడ చాలా వరకు గుర్తుపెట్టుకోండి. టు తర్వాత అంటే టు తర్వాత ఒక వెర్బ్ రావటం అందరికీ తెలిసిందే. టు ఈట్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టు ఈట్, టు స్లీప్, టు ప్లే, ఓకే, ఇలా మనకు ఉంది. సో ఈట్, ప్లే ఎలా యూస్ చేస్తామో ఇక్కడ టు ఈట్ అంటే తినడానికి, టు స్లీప్, టు ప్లే అంటే ఆడటానికి, టు స్లీప్ అంటే నిద్రపోవటానికి, రైట్. టు బీ అంటే ఉండటానికి. బీ అనేది కూడా ఇక్కడ ఒక వర్బ్గానే మనం గుర్తిస్తే ఈ టు బీ అనేది ఎక్కడ కన్ఫ్యూషన్ అనేది అవసరం లేదు. అయితే టు బీతో వేరే యూసేసెస్ కూడా వాటిని కూడా మనం నేర్చుకుందాం. సో టు బీ అంటే ఉండటం అనే ఉద్దేశంతో బీ ఫామ్గా యూస్ చేస్తాం. ఓకే, హీ వాంట్స్ టు ఈట్ ఎ లడ్డు అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దాని అర్థం ఏంటి? హీ వాంట్స్ టు ఈట్ ఎ లడ్డు అంటే అతను లడ్డు తినాలని అనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు ఈట్ లడ్డు. కానీ హీ వాంట్స్ టు బీ హియర్, అతను ఇక్కడ ఉండాలనుకుంటున్నాడు. అక్కడ టు ఈట్ అంటే తినాలనుకుంటున్నాడు, ఇక్కడ టు బీ అంటే అక్కడ ఉండాలి అనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు బీ ఏ డాక్టర్. హీ వాంట్స్ టు బీ ఏ డాక్టర్. టు బీ ఏ డాక్టర్, అతను డాక్టర్గా ఉండాలనుకుంటున్నాడు, డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు అని అర్థం వస్తుంది. ఇది టు బీతో ఒక యూసెస్. ఓకే, ఉండడం అని. హీ వాంట్స్ టు బీ విత్ యూ, అతను మీతో ఉండాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు బీ విత్ యూ, అతను మీతో ఉండాలనుకుంటున్నాడు. ఓకే, షీ, ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ గర్ల్ హూ ఈస్ స్టడీయింగ్ నౌ. షీ వాంట్స్ టు బీ ఇన్ కెనడా, ఆమె కెనడాలో ఉండాలనుకుంటుంది. మై సిస్టర్ ఈజ్ ఇన్ బ్యాడ్ మూడ్. షీ వాంట్స్ టు బీ ఎలోన్. మై సిస్టర్ ఈజ్ ఇన్ బ్యాడ్ మూడ్ అండ్ షీ వాంట్స్ టు బీ అలోన్. ఆమె బ్యాడ్ మూడ్లో ఉన్నారు కాబట్టి ఆమె ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు. ఇది ఓకే. షీ వాంట్స్ టు బీ ఇన్ కెనడా, హీ వాంట్స్ టు బీ విత్ యూ, ఓకే, అండ్ షీ వాంట్స్ టు బీ అలోన్. ఇలా వస్తుంది. అంటే ఇక్కడ అన్నీ చూడండి, కెనడాలో ఉండాలనుకుంటుంది, ఆమె అలోన్గా ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు. ఓకే, అలాగే అతను డాక్టర్గా ఉండాలనుకుంటున్నారు. ఇలా మనం టు బీ తర్వాత మనం యూస్ చేస్తే ఇలాంటి అర్థం వస్తుంది. ఇందులోనే మనం పాజిటివ్స్ చెప్పొచ్చు, నెగటివ్ సెంటెన్సెస్ చెప్పొచ్చు, క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఓకే, యూ వాంట్ టు బీ విత్ హర్, నెగటివ్ చూద్దాం. యూ వాంట్ టు బీ విత్ హర్ బట్ షీ డజంట్ వాంట్ టు బీ విత్ యూ. దట్స్ ఇట్. యూ వాంట్ టు బీ విత్ హర్ బట్ షీ డజంట్ వాంట్ టు బీ విత్ యూ. నువ్వు ఉండాలనుకుంటున్నావు బట్ ఆమె ఉండాలని అనుకోవట్లేదు. ఓకే, ఇలా మనం నెగటివ్స్ కూడా పాజిటివ్ ఫార్మ్స్ కాకుండా నెగటివ్ ఫార్మ్స్ని కూడా మనం చెప్పొచ్చు. లెట్ us take some more examples. He never wanted to be a criminal. Okay, he's a criminal. Actually, he's in jail now, but he never wanted to be a criminal. క్వశ్చన్స్ ఎలా అడుగుతాం? ఓకే, క్వశ్చన్స్ అంటే పాజిటివ్ నెగిటివే కాకుండా క్వశ్చన్స్ కూడా అనుకున్నాం కదా. క్వశ్చన్స్ ఎలా అడుగుతాం అంటే హూ వాంట్స్ టు బీ ఏ మిలియనర్. మనకి ఈ మోటివేషనల్ క్లాసెస్లోకి వెళ్తే మనం అడుగుతూ ఉంటాం. ఓకే, మోటివేషనల్ క్లాసెస్ ఇస్తున్నప్పుడు కొంతమంది డిప్రెషన్లో దాంట్లో ఉన్నప్పుడు వేరే దీంట్లో మోటివేషనల్ క్లాసెస్ ఇస్తున్నప్పుడు మనం అడుగుతుంటాం. ఓకే, మీరు రిచ్ కావాలనుకుంటున్నారా? హూ వాంట్స్ టు బీ ఏ మిలియనీర్ కావాలని ఎవరు అనుకుంటున్నారు? ఎవరు కావాలనుకుంటున్నారు? ఓకే, మిలియనీర్ కావాలని ఎవరు అనుకుంటున్నారు? డూ యూ వాంట్ టు బీ ఏ టీచర్? ఓకే, ఇట్స్ ఎ నైస్ ప్రొఫెషన్. డూ యూ వాంట్ టు బీ ఏ టీచర్? టీచర్ అవ్వాలనుకుంటున్నారా? చూడండి, ఇలా మనం పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ అన్నీ అడగొచ్చు. వై డూ లైక్ టు బీ దేర్? వై డూ యూ లైక్ టు బీ దేర్? నువ్వు అక్కడ ఎందుకు ఉండాలనుకుంటున్నావు? ఇలా మనం ఈ టు బీని యూస్ చేయొచ్చు. అంతేనా? టు బీతో సీమ్ టు బీ, అపియర్ టు బీ అనే ఉద్దేశంతో కూడా అంటే సీమ్, అపియర్ తర్వాత టు బీని యూస్ చేస్తాం. దీని మీనింగ్ ఏంటంటే అలా కనిపిస్తుంది. సీమ్ అలా కనిపిస్తుంది, అపియర్ అలా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అని అనేటప్పుడు ఈ టు బీని మనం ఇలా యూస్ చేస్తాం. లెట్ us take examples. హీ సీమ్స్ టు బీ ఇన్ ఎ బ్యాడ్ మూడ్. హీ సీమ్స్, థర్డ్ పర్సన్ కదా కాబట్టి సీమ్స్ అయింది. హీ సీమ్స్ టు బీ ఇన్ ఎ బ్యాడ్ మూడ్ అబౌట్ సంథింగ్.
అతను దేని గురించో బ్యాడ్ మూడ్లో ఉన్నాడు, ఏదో ఆలోచనలో ఉన్నట్టు. హీ సీమ్స్ టు బీ, అతను ఎలా కనిపిస్తున్నాడు? అతను దేని గురించో బ్యాడ్ మూడ్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. హీ సీమ్స్ టు బీ. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. హీ ఈజ్ ఇన్ బ్యాడ్ మూడ్. అతను బ్యాడ్ మూడ్లో ఉన్నాడు, బట్ హీ సీమ్స్ టు బీ ఇన్ ఎ బ్యాడ్ మూడ్. అంటే అతను బ్యాడ్ మూడ్లో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. వీఆర్ నాట్ వెరీ ష్యూర్. అలా అనిపిస్తుంది అతన్ని చూస్తుంటే. హీ సీమ్స్ టు బీ ఆర్ హీ అపియర్స్ టు బీ ఇన్ ఎ బ్యాడ్ మూడ్. బ్యాడ్ మూడ్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది తప్ప అతను ఉన్నాడో లేదో మనకు తెలియదు. అలా కాకుండా హీ ఈజ్ ఇన్ బ్యాడ్ మూడ్ అంటే అతను బ్యాడ్ మూడ్లో ఉన్నాడు మనం ఖచ్చితంగా చెప్పేస్తూ ఉన్నాం. ఈ రెండిటికి మనం తేడాని గమనించండి. హీ సీమ్స్ అన్న హీ అపియర్స్ అన్న ఒకటే మీనింగ్ వస్తుంది. హీ సీమ్స్ టు బీ ఆర్ హీ అపియర్స్ టు బీ ఇన్ బ్యాడ్ మూడ్. ఓకే, సో యూజువల్గా మనం సీమ్ అపియర్ని ఆల్మోస్ట్ ఒకేలాగా యూజ్ చేస్తాం. లెట్ us టేక్ ఏ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ద విలేజ్, వీఆర్ టాకింగ్ అబౌట్ విలేజ్. ద విలేజ్ seems to be, the village seems to be a nice place to live. The village seems to be a nice place to live. ఆ విలేజ్ మనకి ఒక జీవించడానికి మంచి ప్రదేశంలాగా కనిపిస్తుంది. ఓకే, he seems to be a nice officer. We are talking about a person. He seems to be or he appears to be. Both are same. He seems to be a nice officer. అతను నైస్ ఆఫీసర్ లాగా కనిపిస్తున్నాడు. వీఆర్ నాట్ ష్యూర్ వెదర్ హీ ఈస్ నైస్ ఆఫీసర్ ఆర్ నాట్, బట్ హీ సీమ్స్ టు బి, హీ అపియర్స్ టు బి ఎ నైస్ ఆఫీసర్. అండర్స్టాండ్? థింగ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ దే అపియర్ టు బీ. చూడండి ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్. థింగ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ దే అపియర్ టు బీ. మనకి కనిపించేటట్టుగా ఉండవు. చాలా విషయాలు మనకి కనిపిస్తాయి ఒకలాగా, కానీ అవి అన్ని వేళలా అలా ఉండకపోవచ్చు. థింగ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ అపియర్ టు బీ. దే అపియర్ టు బీ రాదర్ ఫ్రెండ్లీ, అన్ఫ్రెండ్లీ, వాట్ ఎవర్ ద అపియర్ టు బీ. రాదర్ వాడాం కాబట్టి ఇక్కడ ఫ్రెండ్లీ కన్నా అన్ఫ్రెండ్లీ తీసుకుంటే బెటర్. ఎందుకంటే రాదర్ ఎప్పుడు కాస్త నెగిటివ్ సెన్స్ని ఇస్తుంది. ఓకే, క్వైట్ రాదర్ నోట్స్ చదవండి ఒకసారి. దే అపియర్ టు బీ రాదర్ అన్ఫ్రెండ్లీ. వాళ్ళు కాస్త అన్ఫ్రెండ్లీ, మరి ఫ్రెండ్లీ నేచర్గా అయితే వాళ్ళు కనిపించట్లేదు, అన్ఫ్రెండ్లీ నేచర్గా కనిపిస్తున్నారు. ఇక్కడ రాదర్ అన్నాం కాబట్టి ఫ్రెండ్లీ బదులుగా అన్ఫ్రెండ్లీ వాడే. ఓకే, దే అపియర్ టు బీ ఫ్రెండ్లీ. వాళ్ళు ఫ్రెండ్లీగా కనిపిస్తున్నారు. దే అపియర్ టు బీ రాదర్ అన్ఫ్రెండ్లీ. వాళ్ళు రాదర్ అంటే కాస్త అన్ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఇలా సీమ్ టు బీ, appear to be, to be a doctor, to be in Canada, to be somewhere, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తాం. సీమ్ టు బి, అపియర్ టు బితో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఈ టు బి పాసివ్ వాయిస్లో కూడా యూజ్ చేస్తాం. ఓకే, పాసివ్ వాయిస్లో ఎలా యూజ్ చేస్తాం? పాసివ్ వాయిస్ గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నది. పాసివ్ వాయిస్ ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, పాసివ్ వాయిస్లో టు బీ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ ఫామ్ వస్తుంది. అంటే జరగాల్సి ఉన్నది అనే ఉద్దేశంతో మనం ఈజ్ టు బి, ఆర్ టు బి, యామ్ టు బి కూడా యూజ్ చేస్తాం కదా. యామ్ టు, ఈజ్ టు, ఆర్ టు. దీని పాసివ్ వాయిస్లోకి మార్చేసరికి మనకి ఆటోమేటిక్గా టు బి అయిపోతుంది. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. We ought to take our car to servicing center. We ought to take. చూడండి జాగ్రత్తగా, యాక్టివ్ వాయిస్లో ఇది ఉంది. We are to take our car to servicing center. మేము సర్వీసింగ్ సెంటర్కి తీసుకెళ్ళవలసి ఉన్నది. వి ఆర్ టు టేక్, యామ్ టేక్, ఈజ్ టేక్, ఆర్ టేక్, ఇవన్నీ ఒక పని చేయవలసి ఉన్నదని చెప్పడానికి ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్లో మనం చేసాం. వి ఆర్ టు టేక్, దిస్ ఇస్ యాక్టివ్ వాయిస్, అవర్ కార్ టు సర్వీసింగ్ సెంటర్. ఇందులో సబ్జెక్ట్ ఏది? వి ఆర్. ఆబ్జెక్ట్ ఏది? కార్. దీన్నే ఈ స్ట్రక్చర్ మనం పాసివ్ వాయిస్లో, యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ని పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఆబ్జెక్ట్తో మనం మొదలు పెడతాం. ఓకే, సో వి ఆర్ టు టేక్ అవర్ కార్ టు సర్వీసింగ్ సెంటర్ అన్నదాన్ని పాసివ్లోకి మార్చాలంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్లో స్థానాలు మారుతాయి, మీకు అందరికీ తెలిసిందే. ఓకే, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ మారుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏది? కార్ కాబట్టి మనం కార్తో మొదలు పెట్టాలి. ఎలా మారుతున్నాం? అవర్ కార్ ఈజ్ టు బీ టేకెన్. వి ఆర్ టు టేక్ కాస్త ఎలా మారింది? టు బీ టేకెన్గా అయ్యింది. అవర్ కార్
ఈజ్ అవర్ కార్ ఈజ్ టు బీ టేకెన్. టు బీ టేకెన్ ఎందుకు ఈజ్ వచ్చింది? అక్కడ విఆర్ అని వచ్చింది. అక్కడ వి అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ ప్లూరల్ వెర్బ్ని తీసుకున్నాం. ఇక్కడ ఆర్ కార్ అనేది సింగిల్ కాబట్టి మనం ఇక్కడ సింగులర్ వెర్బ్ని తీసుకున్నాం. వి ఆర్ టు టేక్ కార్. కార్ని మొదలు పెడుతున్నాం పాసివ్ వాయిస్లో. కార్ ఈజ్ టు బీ టేకెన్. టు టేక్ కాస్త టు బీ టేకెన్ అయ్యింది. దాట్స్ ఇట్. ఓకే, అవర్ కార్ ఈజ్ టు బీ టేకెన్ టు సర్వీసింగ్ సెంటర్. అర్థమవుతుందా? అంటే మనకి అక్కడ వి ఆర్ టు టేక్ కాస్త ద కార్ ఈజ్ టు బి టేకెన్ అని వచ్చింది. ఓకే, సో ఇలా మనం పాసివ్ వాయిస్లో మనం చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, టు ఈట్, టు బీ ఈటెన్. టు ప్లే, టు బీ ప్లేడ్. ఓకే, టు హిట్, టు బీ హిట్. టు స్కోల్డ్, టు బీ స్కోల్డెడ్. ఇలా మనకి మారుతుంది పాసివ్ వాయిస్లో. టు బీ అక్కడ టు ఇన్ఫినిటివ్ ఏదైతే ఉంటుందో, టు తర్వాత టు ఇన్ఫినిటివ్ ఏదైతే ఉంటుందో పాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి టు బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ అవుతుంది. దట్ సింపుల్. ఓకే, లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ సమ్ మెయిల్స్ టు సెండ్. ఐ హ్యావ్ సమ్ మెయిల్స్ టు సెండ్. ఇది ఏ వాయిస్లో ఉంది? యాక్టివ్ వాయిస్లో ఉంది. ఐ సబ్జెక్ట్, ఐ హ్యావ్ సమ్ మెయిల్స్ టు సెండ్. కాబట్టి ఇక్కడ మెయిల్స్ అనేది ఆబ్జెక్టు, ఐ సబ్జెక్టు, టు సెండ్ అనేది మనకి ఇక్కడ టు బీ సెంట్గా మారాలి. అంతే కదా, టు సెండ్ సెంట్ కాబట్టి టు సెండ్ కాస్త టు బీ సెంట్. అంటే ఐ హ్యావ్ సమ్ మెయిల్స్ టు సెండ్. హౌ టు చేంజ్ ఇట్ టు పాసివ్ వాయిస్? సమ్ మెయిల్స్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ అది ఇక్కడ సబ్జెక్ట్గా మారుతుంది. సమ్ మెయిల్స్ ఆర్ టు బీ సెంట్ బై మీ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. సమ్ మెయిల్స్ ఆర్ టు బీ సెంట్ టుడే. సమ్ మెయిల్స్ ఆర్, సమ్ మెయిల్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ వాడాం. సమ్ మెయిల్స్ ఆర్ టు బీ సెంట్. ఆర్ ఐ హ్యావ్ గాట్ సమ్ మెయిల్స్ టు బీ సెంట్ పాసివ్ వాయిస్. వి ఆర్ టు డూ యువర్ హోంవర్క్ బిఫోర్ యు వాచ్ టీవీ. యాక్టివ్ వాయిస్లో ఉంది. యు ఆర్ టు డూ, యు ఆర్ టు ఫినిష్ అనమాట యువర్ హోంవర్క్ బిఫోర్ యు వాచ్ టీవీ. టీవీ చూడటానికి ముందే నువ్వు నీ హోంవర్క్ని ఫినిష్ చేయవలసి ఉన్నది. ఓకే, దీన్ని పాసివ్ వాయిస్లోకి ఎలా మారుస్తాం? యువర్ హోంవర్క్ ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి యువర్ హోంవర్క్ ఈజ్ టు బీ డన్. యువర్ హోంవర్క్ ఈజ్ టు బీ డన్ బిఫోర్ యు వాచ్ టీవీ. దాట్స్ ఇట్. దాట్స్ సింపుల్. టు బీ టేకెన్, టు బీ ఈటెన్ ఎందుకు వచ్చిందంటే ద మ్యాంగోస్ ఆర్ టు బీ ఈటెన్. తినడానికి ఇక్కడ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఆర్ టు బీ టేకెన్, ఈజ్ టు బీ టేకెన్. ఏంటి సార్ ఇదంతా అంటే ద మ్యాంగోస్ ఆర్ టు బీ ఈటెన్, ద కార్ ఈజ్ టు బీ సర్వీస్డ్. ఓకే, అంటే టు ప్లస్ ఇన్ఫినిటివ్ టు బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్గా మారుతుంది. ఓకే, దీనికి కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి ఇంకో మరి 2-3 ఎగ్జాంపుల్స్ని చూస్తే మనకే అర్థమైపోతుంది. కొన్నిసార్లు మనం పాసివ్ వాయిస్లో డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా తీసుకున్న తర్వాత బై అని అనాల్సిన అవసరం లేదని. ఎవరు చేశారు అని అనేది అక్కడ పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయితే యాక్టివ్ వాయిస్లోనే చెప్పొచ్చు కదా. సబ్జెక్ట్ ఉండి చెప్పాల్సి వస్తే యాక్టివ్ వాయిస్లో చెప్పొచ్చు. ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని చెప్పేదే పాసివ్ వాయిస్. కాబట్టి బై అని ప్రతిసారి ఉండాల్సిన అవసరం లేదు. సపోజ్ ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయాలి. ఎవరు పే చేయాలి? డిలే కాకుండా ఎలక్ట్రిసిటీ ఫైన్ పడుతుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయబడాలి ఇంకా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే. ఓకే, అప్పుడు ఎవరు పే చేయాలి అనేది లేదు. నువ్వా, నేనా, ఇంకొకరా, ఓకే వాచ్మెన్ పే చేయాలా అనేది ఇక్కడ లేదు. ఆబ్జెక్ట్ మాత్రమే ఉంది. ఏది పే చేయవలసి ఉన్నది? ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయవలసి ఉన్నది. అంటే ఇక్కడ సపోజ్ వీ హ్యావ్ టు, లేకపోతే వి ఆర్ టు పే ఎలక్ట్రిసిటీ బిల్. ఇది యాక్టివ్లోకి వస్తే ద ఎలక్ట్రిసిటీ బిల్ ఈజ్ టు బీ పెయిడ్ వితౌట్ డిలే. ద ఎలక్ట్రిసిటీ బిల్ ఈజ్ టు బీ పెయిడ్. చెల్లించబడాలి, డిలే కాకుండా, వితౌట్ డిలే. డైరెక్ట్గా మనం చెప్పేస్తాం ద ఎలక్ట్రిసిటీ బిల్ ఈజ్ టు బి పెయిడ్. ద పార్సిల్ ఈజ్ టు బి డెలివర్డ్ ఇమీడియట్లీ. ఏదో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దిస్ పార్సిల్ ఈజ్ టు బి డెలివర్డ్ ఇమీడియట్లీ. ఇమీడియట్గా ఈ పార్సిల్ డెలివరీ కావాల్సి ఉంది. ఎవరు? నువ్వు చేయాలా అనేది ఇక్కడ కాదు. దిస్ పార్సిల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఓన్లీ ఆబ్జెక్ట్. దిస్ పార్సిల్ ఈజ్ టు బి డెలివర్డ్. ఓకే, డెలివరీ అయిపోవాలి. The room is dirty. It is to be cleaned right now. ఎవరు చేయాలి? ఇక్కడ మనకి ఆ సబ్జెక్ట్ లేదు.
కాబట్టి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ద రూమ్ ఈజ్ డర్టీ, ఇట్ ఈస్ టు బి క్లీన్డ్ ఇమీడియట్లీ ఆర్ రైట్ నౌ. ఇప్పుడే ఈ రూమ్ డర్టీగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ టు బి క్లీన్డ్, ఇప్పుడే క్లీన్ కాబడాలి. దెర్ ఆర్ సమ్ ఫైల్స్ టు బి క్లియర్డ్, ఫైల్స్ ఉన్నాయి, ఏదో పెండింగ్లో ఉంది. దెర్ ఆర్ సమ్ ఫైల్స్ టు బీ క్లియర్డ్, ఈ ఫైల్స్ క్లియర్ చేయబడాలి. ఎవరు? మన ఆ స్టాఫ్లో ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఎక్కడ ఆబ్జెక్ట్ ఉందే తప్ప సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ లేనప్పుడు ఎక్కువగా మనం పాసివే వాడతాం. కాబట్టి ద ఫైల్స్ ఆర్ టు బి క్లియర్డ్, ద రూమ్ ఈజ్ టు బి క్లీన్డ్, మెయిల్స్ ఆర్ టు బి సెంట్, ద పార్సిల్ ఈజ్ టు బీ డెలివర్డ్, ఇలా వాడుతున్నాం. అయితే ఆర్ టు బి, ఈజ్ టు బి అనేక హ్యావ్ టు బి, హ్యాస్ టు బీలు కూడా వస్తాయి. అవి ఎలా వస్తాయి? యూ హ్యావ్ టు, చూడండి యాక్టివ్ వాయిస్లో యూ హ్యావ్ టు డెలివర్ ద పార్సిల్, హ్యావ్ టు వచ్చింది. యూ హ్యావ్ టు డెలివర్ ద పార్సిల్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? యూ. ఆబ్జెక్ట్ ఏంటి? పార్సిల్. దీన్ని పాసివ్ వాయిస్లో చేయించండి. ద పార్సిల్ సింగిల్ కాబట్టి ఇక్కడ హ్యావ్ టు వాడలేం కదా, సింగిల్తో హ్యాస్ టు రావాలి. హ్యావ్ టు కాస్త హ్యావ్ టు బి, హ్యాస్ టుకి అయితే హ్యాస్ టు బి అవుతుంది. ద పార్సిల్, యూ హ్యావ్ టు డెలివర్ ద పార్సిల్, ద పార్సిల్ హ్యాస్ టు బీ డెలివర్డ్, దట్స్ ఇట్. యూ హ్యావ్ టు డెలివర్ ద పార్సిల్. హ్యావ్ టు యూతో కాబట్టి హ్యావ్ టుని యూజ్ చేసాం. ఓకే, టు డెలివర్ కాస్త టు బీ డెలివర్డ్ అవుతుంది, అంతే. ఓకే, షీ హ్యాస్ టు క్లీన్ ద రూమ్, ఆమె రూమ్ క్లీన్ చేయాలి. సర్వెంట్ ఎవరు ఉన్నారు, ఆమె రూమ్ క్లీన్ చేయాలి. షీ హ్యాస్ టు క్లీన్ ద రూమ్. పాసివ్లోకి ఎలా మారుతుంది? టు క్లీన్ కాస్త టు బీ క్లీన్డ్ అవుతుంది. ద రూమ్, ఇక్కడ హ్యాజ్ వచ్చింది, షీతో హ్యాజ్ వచ్చింది, రూమ్తో కూడా హ్యాజే రావాలి, సింగులర్స్ కదా. ద రూమ్ హ్యాస్ టు బీ క్లీన్డ్, ద రూమ్ హ్యాస్ టు బీ క్లీన్డ్. సో హ్యావ్ టు బీ అయినా, హ్యాస్ టు బీ అయినా, ఆర్ టు బీ అయినా, యామ్ టు బీ అయినా, ఈజ్ టు బీ అయినా, ఏదైనా ద రూమ్ ఈజ్ టు బీ క్లీన్డ్. ద మెయిల్స్ హ్యావ్ టు బీ సెంట్, ఆర్ టు బీ సెంట్. ఏంటి తేడా వీటికి వాటికి అంటే ఇక్కడ ఆర్, యామ్, ఈజ్ ఏదైనా, లేకపోతే హ్యావ్ టు అంటే హ్యావ్ టు బీ ఆర్ హ్యాస్ టు బీ సింగులర్ వస్తాయి. సబ్జెక్ట్ ఏదైతే అంటే సబ్జెక్ట్ సింగులర్ ఉంటే హ్యాస్ టు బీ అవుతుంది, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హ్యావ్ టు బీ అవుతుంది. యూ హ్యావ్ టు ఫినిష్ దిస్ వర్క్, యూ హ్యావ్ టు, యూ కాబట్టి ఇక్కడ మనం హ్యావ్ టు చెప్పాం. యూ హ్యావ్ టు ఫినిష్ దిస్ వర్క్. పాసివ్లోకి చేంజ్ చేయండి. ద వర్క్ సింగులర్ కాబట్టి ద వర్క్ హ్యాస్ రావాలి, వర్క్ కాబట్టి ఇక్కడ ద వర్క్ హ్యాస్ టు బీ ఫినిష్డ్. ఓకే, ఈ వర్క్ ఫినిష్ కావలసి ఉన్నది. ఓకే, ఇవే కాకుండా ఇంకా మనం ఆర్డర్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇటువంటి వాటిలో ఈ టు బీని యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే ఏదైనా ఆర్డర్స్ ఇవ్వటంలో, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటంలో మనం ఈ టు బీని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ద లేబుల్ ఈజ్ నాట్ టు బి రిమూవ్డ్, సో వీ పేస్టెడ్ సమ్ లేబుల్, అక్కడ ఏదో అది రిమూవ్ చేయండి అంటే నో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే నో స్మోకింగ్ అనో, లేకపోతే లిఫ్ట్లో నలుగురు ఎక్కాలి, ఓకే, ఇలాంటి నోటీస్ ఏదో పెడుతున్నాం. ద లేబుల్, ఇన్స్ట్రక్షన్స్, ద లేబుల్ ఈజ్ నాట్ టు బి రిమూవ్డ్. If somebody may remove, so the label is not to be removed. అది రిమూవ్ చేయబడకూడదు, తొలగించరాదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలి, ద లేబుల్ ఈజ్ నాట్ టు బీ రిమూవ్డ్. డాక్టర్స్ చెప్తారు ఏదో ఇన్స్ట్రక్షన్స్, ఈ రోజుకి 2 సార్లు వాడాలి, 3 సార్లు వాడాలి అని చెప్తున్నారు. ద మెడిసిన్ ఈజ్ టు బీ టేకెన్ 3 times a day after meal, after eating something. The medicine is to be taken 3 times a day after meal, after taking something like that. అంటే ఇలా మనం తీసుకోవాలి. సో టు బీ అనేది ఎప్పుడు వచ్చినా మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, వెరీ ఈజీ. టు బీ తర్వాత ఎప్పుడైనా పాసివ్ వాయిస్ ఉంది అని అంటే, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది అని అంటే ఆటోమేటిక్గా అది పాసివ్ వాయిస్లో ఉంది అని అర్థం. సహజంగా ఎలా వస్తాయంటే యామ్ టు బీ, ఈజ్ టు బీ, ఆర్ టు బీ, హ్యావ్ టు బీ, హ్యాస్ టు బీ. ఓకే, అలాగే అపియర్ టు బీ, సీమ్స్ టు బీ, నెక్స్ట్ ఈ వాంట్ టు బీ, ఇలా వస్తాయి. సో వీటిని మంచి టాపిక్ నిజానికి. టు బీ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి. ట్రై టు ప్రిపేర్ సమ్ సెంటెన్సెస్ ఆన్ యువర్ ఓన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.